नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम विष्णु नारायण कृष्ण माधवं मत्सोदरं हरिं नरहरि नामं गोविंदं ददेवामनं। ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నేను శివాజీరావు తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ మధ్య ఉన్న గ్రహస్థితిని అనుసరించి చంద్రమానాన్ని అనుసరించి 12 రాశుల వారికి వారఫలాలు రాశిఫలాలు ఎలా ఉన్నాయన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ముందుగా ఈ వారం ఉన్న గ్రహస్థితిని పరిశీలిస్తే చంద్ర సంచారం మిథునం, కర్కాటకం, సింహం మీదుగా ఉంది. ఇంకా రవి గురువులు మేషరాశిలో ఉన్నారు. రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు. తర్వాత బుధ శుక్రులు కలిసి లక్ష్మీనారాయణ యోగం ఏర్పరుస్తున్నారు. బుధుడు నీచభంగ రాజయోగంలో, అంటే బుధుడు శుక్రుడు రాహువు మీనంలో ఉన్నారు. మీనంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా బాగా వర్తిస్తుంది. ఇంకా శని కుజులు కుంభంలో ఉన్నారు. అంటే ఆపోజిట్ ప్లానెట్స్. శని కుజుడు పరస్పర శత్రుత్వం ఉన్న గ్రహాలు. సో వీటి వల్ల కొన్ని రాశుల వారికి కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. సో ఈ రకమైన గ్రహస్థితి ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్న విషయం చూస్తే, మేషరాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒక అద్భుతమైన అట్రాక్షన్ ఏర్పడుతుంది. మీ బుద్ధి బలంతో ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ విజయం సాధిస్తారు. సంతానానికి శుభపరిణామాలు ఏర్పడతాయి. సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. అయితే కమ్యూనికేషన్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. సోదరితో విభేదాలు రావటం కానీ, లేకపోతే వారి వల్ల మీకు కొద్దిగా ఇన్సెక్యూరిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంతర్గత మానసిక స్థితి కొద్దిగా ఇన్సెక్యూర్గా ఉంటుంది. దీనివల్ల ఇన్సెక్యూర్గా ఉండి అగ్రెసివ్గా ఉంటుంది. దీనివల్ల వ్యవహారాలు చేసేటప్పుడు కొద్దిగా మీరు వ్యవహారాలు పాడు చేసుకునే అవకాశం ఉంది. దైవబలం విశేషంగా ఉంది. విదేశాలు వెళ్లాలనుకున్న కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, బిజినెస్ వంటివన్నీ చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. స్థిరాస్తుల రీత్యా మంచి అవకాశాలు ఏర్పడతాయి. అంటే స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల్లో డీల్ చేసే వారికి చాలా మంచి అవకాశాలు. బంధువుల తోడ్పాటు, తల్లి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ముఖ్యంగా ఈ వారం ఒక మంచి ఉద్యోగం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. తర్వాత కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధువులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవటం, వారితో క్వాలిటీ టైం గడపటం, తర్వాత తల్లి యొక్క ఆశీర్వాదం కోసం ట్రై చేయటం, తల్లితో సత్సంబంధాలు ఏర్పరచుకోవటం, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వారాంతంలో కొద్దిగా సంతానానికి సంబంధించిన విషయాలు మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారంటే వారిని ఎట్లా సెటిల్ చేయాలి, లేకపోతే సంతానం లేని వారికి సంతానం తెచ్చుకోవడానికి ఏ డాక్టర్ని సంప్రదించాలి, లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవటానికి చాలా మంచి అవకాశం ఉంది. మంచి నిర్ణయాలు, తర్వాత పునఃసమీక్షించుకోవటం, తర్వాత పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కానీ, వీటన్నిటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది. విశేష ధన ప్రాప్తి, నూతన ఉద్యోగ ప్రాప్తి, నూతన పదవీ ప్రాప్తి, తర్వాత అన్ని రంగాల వారికి అన్ని రకాలుగాను అద్భుతమైన చాలా చాలా విశేషమైన శుభపరిణామాలు ఏర్పడతాయి. నూతన వివాహ సంబంధాలు కుదురుతాయి. విదేశీయాన విషయాలు అనుకూలిస్తాయి. ప్రతి ఒక్కరూ మేషరాశి వారి ఈ వారం పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి చంద్ర సంచారం ఈ వారం 2, 3, 4 స్థానాల మీదుగా ఉంది. వృషభ రాశి వారు స్థిరాస్తుల రీత్యా మంచి వృద్ధి సాధిస్తారు.
ఫారిన్లో స్థిరాస్తులు కొనాలన్న మీ కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, తర్వాత వీసా, గ్రీన్ కార్డు వంటివన్నీ చాలా వరకు కలిసి వస్తాయి. తల్లి ఆశీర్వాదం బాగుంటుంది. బంధువుల తోడ్పాటు బాగుంటుంది. హాస్పిటలైజ్ అయిన వారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారు. స్నేహితుల వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. అయితే నూతన స్నేహితులు చాలామంది మంచి మంచి స్నేహితులు ఏర్పడతారు. 11వ స్థానంలో ఏర్పడిన లక్ష్మీనారాయణ యోగం మూలంగా విశేషమైన ధన ప్రాప్తి, పదవీ ప్రాప్తి, తర్వాత నూతన ఉద్యోగ ప్రాప్తి, కాంపిటీషన్స్లో నెగ్గి మంచి పదవి, ఉద్యోగం సాధించటం, తర్వాత స్నేహితుల్లో ప్రాబ్లమాటిక్గా ఉన్నవారిని తీసివేసి కొత్త కొత్త పరిచయాలు ఏర్పరచుకోవటం, సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడటం, తర్వాత వీరి మూలంగా మీరు చాలా అద్భుతమైన విజయాలు సాధించడం జరుగుతుంది. ఇంకా వృత్తి ఉద్యోగాలు ఇచ్చే అవార్డులు, రివార్డులు అందుకుంటారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. ఆరోగ్యం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, సంతానానికి సంబంధించి కానీ, ఆర్థిక విషయాలకు సంబంధించి కానీ పునఃసమీక్షించుకుంటూ, చాలా హోంవర్క్ చేసుకుంటూ, చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. దీనివల్ల మంచి అభివృద్ధి ఉంటుంది. సంతానంతో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా అంటే డీల్ చేసుకోవటం, ఎవరిని ఎట్లా డీల్ చేయాలి, సమయమునంతా ఎట్లా వ్యవహరించాలి, తర్వాత వారిని ఒక గాడిలో ఎట్లా పెట్టాలి అన్న దాని మీద కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తారు. వివాహానికి సంబంధించిన విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అయితే భార్యాభర్తల మధ్య కొద్దిగా భేదాభిప్రాయాలు, వ్యాపార భాగస్వాముల మధ్య కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. విదేశీ వివాహ సంబంధాలు కోరుకునే వారికి విదేశీ వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలనుకున్న వారికి చాలా మంచి సమయం. ఇంకా ఆన్లైన్ వ్యాపారంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి చాలా విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సో లగ్నాధిపతి ఉచ్చంలో ఉండటం వల్ల మీకు ఒక మంచి అట్రాక్షన్ ఏర్పడుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. తర్వాత కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వివాదాలు, జగడాల్లో విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి అన్ని రకాలుగాను ఒక అద్భుతమైన వారంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి. సో దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవటం వల్ల చాలా అత్యంత మంచి ఫలితాలు, శుభ ఫలితాలు కలుగుతాయి. నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మీ పర్సనాలిటీ పట్ల జాగ్రత్త వహించి, అంటే మీ పర్సనాలిటీని అందరికీ ఆమోదయోగ్యంగా ఎట్లా తయారు చేసుకోవాలి, తర్వాత శత్రువులను ఎట్లా జయించాలి, తర్వాత ఆరోగ్యం ఎట్లా కాపాడుకోవాలి, మంచి ఆరోగ్య సూత్రాలు ఎట్లా పాటించాలి, వాకింగ్, యోగా వంటివి ఎట్లా చేయాలి అన్న విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. తర్వాత మీకు ఒక మంచి అట్రాక్షన్ ఏర్పడుతుంది. సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. మంచి మంచి స్నేహితుల వల్ల విశేషమైన ధనప్రాప్తి, ఉద్యోగరీత్యా కానీ, ఆర్థిక రీత్యా కానీ చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో శుభపరిణామాలు జరుగుతాయి. తర్వాత దాదాపు వృత్తి ఉద్యోగాల్లో చాలా అద్భుతమైన ఒక మంచి ప్రతిభ కనబరిచి మంచి ఉద్యోగం సాధిస్తారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. దశమ స్థానంలో ఏర్పడిన లక్ష్మీనారాయణ యోగం మూలంగా ఒక మంచి పదవి, అధికారం, తర్వాత అవార్డులు, రివార్డులు అందుకోవటం, తర్వాత అద్భుతంగా ప్లానింగ్కి తగ్గట్టు మీ కోరికలన్నీ నెరవేరటం చాలా విశేషమైన వారంగా చెప్పుకోవచ్చు. భాగ్యస్థానంలో 11, 9 స్థానాల అధిపతుల కలయిక వల్ల ఇక్కడ నిత్యం ధనలాభం ఉంటుంది. అనేక రకాలుగా మీకు ధనం కలిసి రావడానికి అవసరాలు ఏర్పడతాయి. తర్వాత 11వ స్థానం చాలా బలీయంగా ఉండటం వల్ల మీకు కోరిన కోరికలన్నీ తీరడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. తర్వాత మంచి పదవి లభిస్తుంది, నూతన ఉద్యోగం లభిస్తుంది, శత్రుజయం కలుగుతుంది. ఇంకా అయితే తండ్రితోనూ గురువులతోనూ కొద్దిగా విభేదించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. విదేశీయాన విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. గురువు యొక్క మంచి ప్రవచనం లేదా ఒక మంచి డైరెక్షన్ వల్ల జీవితంలో చాలా ముందుకు వెళ్తారు. ఇంకా స్థిరాస్తుల వ్యవహారాలు, తర్వాత తల్లితో సత్సంబంధాల విషయాల్లో కొంచెం ఎక్సర్సైజ్ చేసి వాటిని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, తర్వాత బంధువులతో విభేదాలు ఎట్లా తగ్గించుకోవాలన్న విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది, లేదా వాటి విలువ పెరిగే వరకు ఆగి వాటితో మంచిగా డీల్ చేసి మంచి ప్రాఫిట్ సంపాదిస్తారు. మానసిక పరిస్థితి కొద్దిగా ఇన్సెక్యూర్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఏ విషయంలో మీరు హోంవర్క్ చేయాలి, ఎట్లా డీల్ చేయాలి అన్న విషయంలో కొద్దిగా ఎక్కువ సతమతమవుతూ ఉంటారు. అయితే మీరు అది ఫైనల్గా దైవబలం బాగుండి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రతి కార్యక్రమంలోనూ చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చంద్ర సంచారం 12, 1, 2 స్థానాల మీదుగా ఉంది.
వార ప్రారంభంలో కొద్దిగా లగ్జరీస్ విషయం కానీ లేకపోతే విందులు వినోదాల్లో పాల్గొనడం కానీ ఖర్చు పెరుగుతుంది, ప్రజా సంబంధాలు పెరుగుతాయి. తర్వాత అయితే కొద్దిగా కాన్ఫిడెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే వారం మధ్య నుంచి చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ పర్సనాలిటీని ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోవాలి, తర్వాత అవతల వారికి ఆమోదయోగ్యంగా ఎట్లా తయారు చేసుకోవాలి, శత్రువుల తాకిడి ఎట్లా తగ్గించుకోవాలి, తర్వాత ఆరోగ్య విషయాల్లో మంచి సూత్రాలు ఎట్లా యోగా, మెడిటేషన్, వాకింగ్ వంటివి చేయటం ఇవన్నీ చేయాలని నిర్ణయించుకుంటారు. వారాంతంలో కొద్దిగా కుటుంబ ప్రతిష్ట కోసం తర్వాత ఆర్థిక విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ మీద కానీ లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఒక చోట తీసి ఇంకో చోట దాన్ని ఇన్వెస్ట్ చేయటం కానీ ఇట్లాంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కుటుంబ ప్రతిష్ట పెంచుకునే విధంగా ట్రై చేస్తారు. వృత్తి ఉద్యోగాలు చాలా అద్భుతంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. సంఘంలో ఉన్నత స్థానంలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఒక మంచి పదవి అధికారం లభించడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశీయాన విషయాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు మీరు అమ్మటానికి చూసినప్పుడు చాలా మంచి ప్రాఫిట్స్ ఇచ్చి అమ్ముడిపోతాయి. స్థిరాస్తుల మీద విశేషమైన లాభాలు వస్తాయి. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది, తండ్రి వల్ల మేలు జరుగుతుంది. విదేశాన విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, జాబ్, తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వంటివి అన్నీ చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. అయితే ఆరోగ్యరీత్యా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అష్టమంలో ఉన్న శని, కుజులు పరస్పర శత్రువులైన 2 గ్రహాల వల్ల కొద్దిగా ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్షిప్స్ సడన్గా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య బంధం కాడ కొద్దిగా ఇక్కడ ప్రాబ్లం వచ్చే అవకాశం కనిపిస్తోంది. తర్వాత అయితే పంచమాధిపతి, సప్తమాధిపతి కలయిక వల్ల కేంద్రకోణ రాజయోగం ఏర్పడుతోంది. అయితే ఇది అష్టమంలో ఏర్పడటం వల్ల వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. ఎక్కువ పూజ, మెడిటేషన్ లేకపోతే సాధన ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటారు. మీరు చేసే సాధనకి మంచి అవకాశం లభిస్తుంది. అయితే బయటికి వెళ్ళాలంటే ప్రయాణాలు రీత్యా కానీ లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాలు రీత్యా కానీ ఆకస్మికంగా పరిస్థితులు తల్లకిందులు అవటం, తర్వాత దాని మూలంగా కొద్దిగా ఇబ్బందులు రావటం జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించి సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా దాదాపు ఈ అష్టమ శని కూడా నడుస్తున్నందువల్ల నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు కానీ సడన్గా జాబులు చేయాలన్న ఆలోచన కానీ చేయకుండా ఉండటం, తర్వాత నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు పెట్టుబడి కోసం జాగ్రత్తగా రుణాలు చేయకుండా తర్వాత అన్ని రకాలుగాను ఆలోచించి నూతన పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనికి, కుజునికి పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి మంచి శుభవార్తలు వింటారు. విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. స్నేహితుల వల్ల విశేషమైన మేలు జరుగుతుంది. అనుకున్న కోరికలు మీకు ఈ వారం అనుకున్నట్టుగా కలిసి వస్తాయి. దాదాపు రవి భాగ్యస్థానంలో ఉచ్చంలోకి రావటం వల్ల గత నెల రోజులుగా ఏదైతే అనారోగ్యం ఉందో అవమానాలకు గురవటం, తర్వాత ఆర్థిక వ్యవహారాలలో కొంచెం ఇబ్బంది పడటం, తర్వాత వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బంది పడటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సమసిపోతాయి. మీకు ఒక అట్రాక్షన్ పెరుగుతుంది. శత్రువులు మీతో మాట్లాడాలంటే భయపడతారు. విశేషమైన దైవబలం వల్ల మీరు ఎంత కష్టతరమైన కార్యక్రమం నుంచైనా ఈజీగా బయటపడతారు. తర్వాత ఆరోగ్యం చాలా చాలా కుదుటపడుతుంది. గతంలో మీరు చేసిన సాధన ఏదైతే ఉందో మంత్రతంత్ర శాస్త్రాలకు సంబంధించి వాటికి రిజల్ట్స్ ఇప్పుడు వస్తాయి. ఆధ్యాత్మికంగా చాలా చాలా ఎదుగుతారు. మంచి గురువు లభిస్తాడు. తండ్రితో సత్సంబంధాలు ఏర్పడతాయి. విదేశీయాన విషయాలు అనుకూలిస్తాయి. అయితే ఆర్థికంగా కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గడ్డు పరిస్థితి ఏదైతే ఉందో అంటే తిరిగి మరలా బుధుడు 9వ స్థానం నుంచి 8వ స్థానంలోకి రావటం వల్ల ఆర్థిక అవసరాలు తీరటానికి కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. తర్వాత స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి కృషి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సోదరులకు సంబంధించిన విషయాలు, తర్వాత అంటే లిమిటెడ్ ఇన్కమ్ ఒక సడన్గా ఒక బడ్జెట్లో మీరు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. దీనివల్ల కొంత నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరక కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి బుధనికి సంబంధించిన పరిహారం చేసుకోవటం అంటే విష్ణు సహస్రనామ పారాయణం, తర్వాత మహాలక్ష్మీదేవికి అష్టోత్తరం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక 7వ స్థానంలో శనికుజుల వల్ల భార్యాభర్త మధ్యలో గత 10-11 తారీఖులో ఏమైనా విభేదాలు వస్తే అవి కొద్దిగా కొనసాగుతాయి. ఆ టెన్షన్ నుంచి బయటపడటానికి మీరు
కుజునికి సంబంధించిన పరిహారం చేసుకోవటం అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, తర్వాత సంయమనంతో వ్యవహరించటం, అవతల వారి అభిప్రాయాలను అర్థం చేసుకోవటం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సప్తమంలో శని శశిమహాపురుష యోగం ఇస్తున్నాడు. దీంతో కుజుడు భాగ్యాధిపతి కలవటం వల్ల మంచి రాజయోగం, కేంద్ర కోణాధిపతుల రాజయోగం ఏర్పడుతుంది. భార్య లేదా భర్తకి ఆకస్మికంగా ఏదైనా ఒక మంచి పదవి, అధికారం, పొజిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి వివాహ సంబంధాలు, విదేశీ సంబంధాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో తప్పించి మిగతా అన్ని విషయాలను చాలా చాలా అనుకూలంగా ఉంది సింహరాశి వారికి. అయితే 2వ స్థానంలో కేతు ఉండటం వల్ల కొద్దిగా మీ రహస్యాలు ఇతర వారికి చెప్పకుండా ఉండటం, తర్వాత ఆచితూచి మాట్లాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా స్థిరాస్తి వ్యవహారాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు మంచి విదేశాన విషయాలు, విదేశీ విద్యా అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అయితే కొద్దిగా ఇరుగు పొరుగు వారితో కానీ సోదరి సోదరులతో కానీ సంయమనంతో వ్యవహరించడం, తర్వాత మీ వ్యవహార శైలి తిప్పి చేయకుండా స్ట్రైట్గా ఉన్న పాయింట్ చెప్పటం, తర్వాత కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే చెప్పేటప్పుడు దాంట్లో లొసుగులు లోపాలు లేకుండా అవతల వారిని కించపరచకుండా మీరు మీ భావ వ్యక్తీకరణ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అష్టమంలో రాహువుకి పరిహారం చేసుకోవటం అంటే ఇక్కడ దుర్గా జపం లేదు, దుర్గా కవచం చదువుకోవటం, తర్వాత 1.5 కేజీల నల్ల నువ్వులు శనివారం నాడు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో గడిచిన 2 నెలల కంటే ఈ వారం ముఖ్యంగా చాలా చాలా మార్పులు కనిపిస్తాయి. చాలా అద్భుతమైన ఫలితాలు సింహరాశి వారు పొందుతారు. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వారికి మంచి విదేశీ వివాహ సంబంధాలు కుదురుతాయి. చర్మ వ్యాధులు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి. తర్వాత లగ్నాధిపతి బుధుడు 7వ స్థానంలో వక్రించి ఉండటం వల్ల మీ పర్సనాలిటీ మీరు మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. రవి విపరీత రాజయోగం ఇస్తుండటం వల్ల ఆకస్మికంగా మీకు మంచి మంచి అవకాశాలు వచ్చి తర్వాత జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళటానికి మంచి అవకాశాలు కలిసి వచ్చి విశేషమైన ధనలాభం కూడా కలుగుతుంది. అయితే వివాహ సంబంధాలు కోరుకునే వారికి కొద్దిగా విదేశీ వివాహ సంబంధాలు వచ్చినప్పటికీ ఏదో టెక్నికల్ రీజన్ వల్ల కొద్దిగా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. కోర్టు కేసులకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. విశేషమైన ధనలాభం కలుగుతుంది. తర్వాత నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా ఉన్నత శిఖరాలు వెళ్ళటానికి మీరు చాలా మంచి అవకాశాలు పొందుతారు. ఇక హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆవేశం తగ్గించుకోవటం, తర్వాత కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఆర్థిక విషయాలు దాదాపు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. దైవబలం విశేషంగా ఉంది. విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ చాలా వరకు కలిసి వస్తాయి. మంచి గురువు యొక్క బోధన వల్ల, తర్వాత అంటే ప్రవచనాల వల్ల కానీ డైరెక్షన్ వల్ల కానీ చాలా మనసుకి ప్రశాంతత కలిగి తర్వాత జీవితంలో ముందుకెళ్ళటానికి చాలా మంచి అవకాశాలు మీకు మీరే ఏర్పరచుకుంటారు. నెక్స్ట్ తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చంద్ర సంచారం 9, 10, 11 స్థానాల మీదుగా ఉంది. వార ప్రారంభంలో కొద్దిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా చేయాలని నిర్ణయించుకుంటారు. మంచి గురువు కోసం ట్రై చేస్తారు. తర్వాత తండ్రితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తారు. కొద్దిగా నిరాశాజనకంగా ప్రారంభమైనప్పటికీ వారం మధ్య నుంచి చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. మంచి మంచి శుభవార్తలు వింటారు. తర్వాత ద్వితీయ వివాహానికి సంబంధించిన విషయాలన్నీ చాలా అనుకూలిస్తాయి. వివాహ సంబంధాలు మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. తర్వాత అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరుతాయి. అంటే దాదాపు విష్ ఫుల్ఫిల్మెంట్. గతంలో విడిపోయిన వారు తిరిగి కలుసుకుంటారు. ఇక 6వ స్థానంలో శుక్ర, బుధ, రాహుల వల్ల కొత్త శత్రువులను ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ భాగ్యాధిపతి బుధుడు వక్రించి 6వ స్థానంలోకి రావటం వల్ల గతంలో ఏవైతే తండ్రితో విభేదాలు తగ్గాయో మళ్ళీ తండ్రితో విభేదాలు పెరగటం, తర్వాత గురువులతో విభేదాలు పెరిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా వివాదాలు, జగడాలు, పిత్రార్జితం గురించి కొట్లాటలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. తర్వాత లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నందువల్ల మెడికల్ సీట్ కోసం ట్రై చేసే వారికి, ఎవరైతే డాక్టర్కి సంబంధించి
మెడికల్ పారామెడికల్ కోర్స్ ఫీల్డ్లో ఉన్నవారికి చాలా మంచి అవకాశాలు, పోలీస్ శాఖలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. తర్వాత ఆరోగ్యం చాలా చాలా కుదుటపడుతుంది. పంచమ స్థానంలో శని కుజుల కలయిక వల్ల మానసిక సంఘర్షణ విశేషంగా ఉంటుంది. ఏదో ఒక విషయంలో అంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ విషయంలో కానీ, లేకపోతే సంతానంతో సంయమనంతో సంతానం యొక్క విషయాలు కానీ, వీటికి తీవ్రమైన సంఘర్షణకు గురి చేసే అవకాశం ఉంది. కొద్దిగా రియాక్షన్ మీది ఆలోచనలో ఎక్కువ అగ్రెసివ్నెస్ ఉండటం, తర్వాత రియాక్షన్ కూడా ఎక్కువ అవటం వల్ల ప్రతి వ్యవహారంలోనూ నష్టం వచ్చేది కనిపిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. సప్తమంలో గురువు, తర్వాత రవి డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తుంటే వల్ల మీకు విశేషమైన ఆకర్షణ పెరుగుతుంది. దాదాపు కోర్టు కేసులకు సంబంధించిన విషయాలన్నీ చాలా అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మీకు గురుబలం వల్ల అన్ని శుభ ఫలితాలే జరుగుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది, తర్వాత మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా చాలా అనుకూలంగా ఉంది. తర్వాత అప్పులు తీరటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన పదవి అధికారం కోరుకునే వారికి పదవి అధికారం కలిసి వస్తుంది. అయితే ఇక్కడ పంచమ స్థానంలో బుధుడు నీచ స్థితిలో ఉండటం, అంటే నీచభంగ రాజయోగంలో ఉండటం, తర్వాత పంచమ స్థానంలో ఉన్న రాహువు వల్ల సంతాన విషయం కానీ, లేకపోతే మీ ఆలోచనలో కొంత యాంగ్జైటీ ఉండే అవకాశం ఉంది. నిర్ణయాలు చాలా షార్ప్గా అంటే తీసుకోలేకపోతారు, అంటే కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోలేకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. వివాహ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అంటే పంచమ స్థానంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడటం వల్ల ఈ జ్యేష్ఠ సోదరులకు సంబంధించిన విషయాలు, తర్వాత వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ యాంగ్జైటీ తగ్గించుకోవడానికి దుర్గా కవచ పారాయణం చేయటం, తర్వాత 10 కేజీల నల్ల మినువులు శనివారం నాడు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి విషయాల్లో కొంత సంఘర్షణ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ వాటి మీద అంటే మీ రియాక్షన్ ఎక్కువ అవటం, తర్వాత ఇన్సెక్యూర్గా ఆలోచించటం, తర్వాత ఎవరైనా శత్రువులు బారిన పడుతుందా ప్రాపర్టీ అనే ఆలోచించడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మానసిక స్థితి కొద్దిగా సంఘర్షణాత్మకంగా ఉండటం వల్ల ప్రతిదానికి మీ రియాక్షన్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో కుజునికి శనికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార విషయాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీయాన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. వివాహం కాని వారికి ద్వితీయ వివాహ సంబంధాలు కూడా మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. అయితే మీ మానసిక సంఘర్షణ వల్ల కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీలో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. వేళకి ఆహార విహారాలు టైంకి పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ చతుర్థ స్థానంలో ఏర్పడిన శశి మహాపురుష యోగం వల్ల మంచి పదవి అధికారం, లేకపోతే ఎలక్షన్లో కానీ, లేకపోతే ఏదైనా మంచి పదవికి మీరు చేసే ఫలితాలన్నీ మంచి సానుకూల పడతాయి. అధికారుల యొక్క మెప్పు ఉంటుంది. అవార్డులు రివార్డులు అందుకుంటారు. విశేషమైన ధనలాభం ఉంటుంది. నెక్స్ట్ ధనుసు రాశి వారికి భాగ్యోదయం అవుతుంది. అంటే విశేషమైన భాగ్యం కలిసి వస్తుంది. సంఘంలో ఉన్నత స్థితిలో పరిచయాలతో ఉన్నవారితోనూ పరిచయాలు ఏర్పడతాయి. తర్వాత మంచి మంచి రాజకీయ నాయకులతోనూ పెద్ద పెద్ద అధికారులతోనూ పరిచయాలు ఏర్పడతాయి. విశేషమైన ధనలాభం కలుగుతుంది. సంతానం కోరుకునే వారికి మంచి సంతాన ప్రాప్తి, గర్భవతులకి సత్సంతానం కలుగుతుంది. తర్వాత పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి పదవి అధికారం సంపాదిస్తారు. దాదాపు ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మీకు విశేషమైన అనుకూలమైన ఫలితాలు వస్తాయి. తండ్రి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. గురువుల ఆశీర్వాదం లభిస్తుంది. విదేశాన విషయాలు, విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వంటివి చాలా వరకు అద్భుతంగా కలిసి వస్తాయి. వివాహ సంబంధాల విషయంలో కూడా చాలా మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. వార ప్రారంభం నుంచి కొంత విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపటం, విదేశీ ప్రయాణాలు కానీ లేదా దూర ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి. సంతానానికి విశేషమైన శుభపరిణామాలు ఏర్పడతాయి. తర్వాత అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్పెక్యులేషన్లో చాలా అద్భుతంగా రాణించి చాలా చాలా ధనం సంపాదిస్తారు. చతుర్థ స్థానంలో ఏర్పడిన లక్ష్మీనారాయణ యోగం మూలంగా మీకు
వాహనాలు కొనడానికి లేదా స్థిరాస్తుల విషయంలోనూ మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే మీరు అందరూ మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయాలనే ఒక కోరిక వల్ల కొద్దిగా అందరినీ ఇరిటేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. 3వ స్థానంలో శనికుజులు విశేషమైన బలంగా ఉండటం వల్ల ధనప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారంలో అనుకోలు, తర్వాత ప్రతి వ్యవహారంలోనూ జయం కలుగుతుంది. ఆర్థికంగా 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. సోదరుల వల్ల మేలు జరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. ఇంకా ఇక్కడ డాక్టర్లు, ఇంజనీర్లు అంటే డాక్టర్ వృత్తి చదవాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి ప్రాక్టీస్ చాలా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలు నుంచి అంటే రాహుదశ కానీ లేదా శుక్రదశ జరుగుతున్న వారికి మంచి నీట్లో సీట్ రావటం కానీ లేకపోతే మెడికల్ సీట్ రావటం కానీ జరుగుతుంది. అయితే ఇక్కడ తల్లికి సంబంధించిన విషయాల్లోనూ బంధువులకు సంబంధించిన విషయాల్లోనూ ఏర్పడిన భేదాభిప్రాయాలు మళ్ళా భేదాభిప్రాయాలు తెరమీకి వచ్చే అవకాశం ఉంటుంది. వీరితో సత్సంబంధాలు కొనసాగించుకోవటానికి మీరు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. స్థిరాస్తుల విషయంలోనూ తర్వాత వైవాహిక జీవితంలోని వివాహ సంబంధాలకు సంబంధించిన విషయాల్లోనూ కొంత హోంవర్క్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అంటే కుదిరాయనుకున్న సంబంధాలు మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవటం, తర్వాత బంధువులతో సమసిపోయాయన్న విభేదాలు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకోవటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్థిరాస్తులు అమ్మటానికి కొనటానికి కొద్దిగా వెయిట్ చేసి అమ్మాలని నిర్ణయించుకుంటారు. అట్లా చేయటం వల్ల మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మీరు చేసే మంత్రతంత్రాలకి తర్వాత పూజలకి విశేషమైన దైవబలం తోడవటం వల్ల మంత్రసిద్ధి కలుగుతుంది. చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ చాలా విశేషమైన ఫలితాలు సాధిస్తారు. మంచి మీ ప్లానింగ్కి తగ్గట్టు మీ కోరికలన్నీ నెరవేరుతాయి. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. తర్వాత అన్ని రంగాల వారికి అన్ని రకాలుగాను విశేషమైన శుభప్రదమైన కాలం. నెక్స్ట్ మకర రాశి. మకర రాశి వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. తర్వాత కమ్యూనికేషన్, చాలా మంచి కమ్యూనికేషన్ ఉండటం వల్ల ప్రతి వ్యవహారాన్ని చాలా మాయ చేసినట్టు చేయటం వల్ల అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. తర్వాత భాగ్యాధిపతి బుధుడు ఇక్కడ 3వ స్థానంలోకి వచ్చి భాగ్యస్థానాన్ని చూస్తుండటం వల్ల లక్క విశేషంగా కలిసి వస్తుంది. దైవబలం తోడవుతుంది. బుధ శుక్రుల కలయిక లక్ష్మీనారాయణ యోగం, రాజయోగం 3rd హౌస్లో ఏర్పడటం వల్ల సోదరుల వల్ల కలిసి వస్తుంది. తోటి సహోద్యోగుల వల్ల కలిసి వస్తుంది. ప్రతిదానికి ఇనిషియేటివ్ మంచిగా తీసుకుని చాలా మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక్కొక్క ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేసి మీ అవసరాలకు తగ్గట్టు ప్రతి ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేసి మంచి అవకాశాలు సాధిస్తారు. శత్రుజయం కలుగుతుంది. స్థిరాస్తుల రీత్యా ఏర్పడిన ప్రతిష్టంభన తొలగుతుంది దాదాపుగా. తర్వాత ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. ఇంకా మీరు చేసే సాధన ఏదైతే ఉందో సాధనకు తగ్గట్టు మంచి ఫలితాలు మీకు దైవం అనుగ్రహిస్తాడు. విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. నూతన వృత్తి ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి సదవకాశాలు కలిగి వస్తాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. తర్వాత రుణం చేసే ఆస్తి తీసుకోవాలన్న మీ కోరిక నెరవేరుతుంది. సో మకర రాశి వారు కొద్దిగా బుధునికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఇక్కడ విష్ణు అష్టోత్తరం తర్వాత లక్ష్మీ అష్టోత్తరం 2 కలిపి చేసుకోవటం వల్ల చాలా విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. 2వ స్థానంలో ఉన్న శనికుజుల వల్ల మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. పట్టుదలలు పంతాలు తగ్గించుకోవాలి. అంటే మీ మాటలు కొద్దిగా అవతల వారిలో సంఘర్షణ పెంచే విధంగా ఉంటాయి. దీనివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించి జాగ్రత్తగా మాట తీరు పెట్టుకోవటం, కుటుంబంలో సంఘర్షణ తగ్గించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చంద్ర సంచారం 5, 6, 7 స్థానాల మీదుగా ఉంది. ముఖ్యంగా తీసుకున్న నిర్ణయాలు పునఃసమీక్షించుకోవటం, తర్వాత సంతానంతో వారిని ఎట్లా గాడిలో పెట్టాలి, వారికి మంచి భవిష్యత్తు ఎట్లా ఏర్పాటు చేయాలి అన్న విషయం మీద మీకు ఈ వారం ప్రారంభం నుంచి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తారు. వారం మధ్యలో చాలా శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగం, ధనప్రాప్తి, విందులు వినోదాల్లో పాల్గొనటం, తర్వాత వారాంతంలో వ్యాపారానికి సంబంధించిన విషయాలు, వివాహ సంబంధాలకు సంబంధించిన విషయాలు, భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్కి సంబంధించిన విషయాలు ఇవి ఎక్కువ ఫోకస్ అవుతాయి. ఇక్కడ కుంభరాశి వారికి 2వ స్థానంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడటం వల్ల ఆర్థికంగా విశేషంగా చాలా చాలా అనుకూలంగా ఉంది. మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు.
తర్వాత స్పెక్యులేషన్లో రాణించి చాలా విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. భార్య లేదా భర్త విదేశాల్లో ఉండి వారు ఇక్కడి నుంచి వాళ్ళు విదేశాలు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే లగ్నంలో ఉన్న శని కుజుల వల్ల కొద్దిగా సంఘర్షణాత్మకంగా ఉంటుంది మైండ్. పర్సనాలిటీ మీకు మీరే కొద్దిగా ఒకసారి ఇలా ఆలోచిస్తే ఒకసారి అలా ఆలోచిస్తారు. రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల వ్యవహారాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారుల మెప్పు కలుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల సహాయ సహకారాల వల్ల విశేషమైన ప్రాఫిట్స్ సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. తర్వాత కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉండటం, ధైర్యంగా మాట్లాడి ధైర్యంగా కమ్యూనికేట్ చేయటం వల్ల ప్రతి వ్యవహారం సానుకూలపడుతుంది. ఇక శుక్రుడు బుధుడు రెండవ స్థానంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుండటం వల్ల జ్యోతిషం నేర్చుకోవాలనుకున్న వారికి లేదా మంత్రతంత్ర శాస్త్రాలు అకల్ట్ సైన్సెస్ నేర్చుకోవాలనుకున్న వారికి వీరందరికీ మంచి కాలం. సో ఇవి నేర్చుకోవటం స్టార్ట్ చేసి మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలో చాలా చాలా ఐకమత్యం ఉంటుంది. విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. నెక్స్ట్ మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం చంద్ర సంచారం 4, 5, 6 స్థానాల మీదుగా ఉంది. వార ప్రారంభం కొద్దిగా ఒత్తిడితో ఉంటుంది. తర్వాత బంధువులతో సంబంధ బాంధవ్యాల గురించి ఎక్కువ ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మానసిక స్థితి కొద్దిగా అగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత కొద్దిగా అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం ఉంది. పట్టుదలలో పంతాలకు పోతారు. దీనివల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 12వ స్థానంలో శని కుజుల కలయిక వల్ల ఏలినాటి శని కూడా జరుగుతుండటం వల్ల మీ మాట్లాడే మాటలు కానీ మీరు చేసే వ్యవహారాల వల్ల కానీ పోలీస్ స్టేషన్ స్థాయి తగాదాలు కానీ లేకపోతే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మీనరాశి పాపకత్ర యోగంలో ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. కమ్యూనికేషన్ కొద్దిగా అగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంది. సో ఈ పాపకత్ర యోగం వల్ల అనుకోని చెడు సంఘటన జరగటం, తర్వాత మీకు కలిసి వచ్చాయనుకున్న అంశాలు ఎవరో ఒకరు దూరంగా శత్రువులు కానీ లేకపోతే వేరే వాళ్ళు పాడు చేయటం కానీ జరుగుతుంది. మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కుటుంబ ప్రతిష్ట కాపాడుకోవటానికి ట్రై చేయాలి. ఆర్థిక విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. తర్వాత వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఏలినాటి శనికి పరిహారం చేసుకోవటం, తర్వాత మాటల్లో పట్టుదల తగ్గించుకోవటం, వీటి వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇక్కడ శని కుజులకు పరిహారం అంటే శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయటం, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, ఖర్చులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని తగ్గించుకోవటం, తర్వాత అంతర్గత మానసిక స్థితిని కొద్దిగా కూల్గా పెట్టుకోవటానికి ట్రై చేయటం, అంటే యోగా మెడిటేషన్ చేయటం లేదా దైవధ్యానం చేయటం ప్రతిరోజు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు.